హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియోలో మనమైతే ఈ వాలెట్ అయితే తయారు చేసామన్నమాట. సో ఈ వీడియో ఫుల్గా అయితే కంప్లీట్గా చూడండి, చాలా ప్రాపర్గా అయితే తయారు చేసాము. దానికంటే ముందు ఫస్ట్ అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇప్పుడు నుంచి తయారు చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా నేనైతే సేల్ చేద్దాం అనుకుంటున్నాను. అదంతా మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఇది ఒక సోలార్ వాలెట్ అనమాట. దీనికైతే మనం ఛార్జ్ చేయాల్సిన పనే ఉండదు. మార్నింగ్ వచ్చి ఎండ వల్ల సోలార్ అయితే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుని బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది అండ్ నైట్ టైం అయితే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అందుకే లోపల మనం అయితే మాస్ఫెట్స్ అయితే యూస్ చేసాం. నైట్ టైం అయితే ఆన్ అయ్యేలాగా, మార్నింగ్ టైం అయితే ఓన్లీ ఛార్జ్ అయ్యేలాగా. సో దీని మేకింగ్ అయితే మొత్తం మీరు ఇప్పుడు చూసేయండి. గైస్, నేనైతే ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి సన్ బోర్డ్ అయితే యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు పీవీసీ షీట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. బిల్డ్ బాగుంటుంది కానీ టైం టేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే మనం పీవీసీ షీట్తోనే చేద్దాం. నేనైతే పీవీసీ షీట్స్ని నాకు కావాల్సిన మెజర్మెంట్స్లో అయితే కట్ చేసుకున్నా. మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు కూడా సైజ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. తరువాత నేను కట్ చేసుకున్న షీట్స్లో ఒక షీట్కి సర్కిల్లో కట్ చేసా, కరెక్ట్గా సోలార్ ప్యానెల్ ఫిట్ అయ్యేటట్టుగా. అండ్ నేను ఇంకో షీట్ని అయితే తీసుకున్నా, ఎందుకంటే సపోర్టివ్ లేయర్గా అయితే ఫిట్ చేయడానికి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న షీట్స్కి సెట్ అయ్యేటట్టుగా బాక్స్ తయారవ్వడానికి సైడ్ పీసెస్ని కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఈ ప్రాజెక్ట్లో మనం ఒక చిన్న సర్క్యూట్ని అయితే బిల్డ్ చేయాలి. దానికోసం మనకి కొన్ని కాంపోనెంట్స్ అయితే కావాలన్నమాట. అందులో ఫస్ట్ది Z44N మాస్ఫెట్స్ అయితే ఒక 2 కావాలి, 4007 డయోడ్ ఒకటి కావాలి, అండ్ 10K రెసిస్టర్ అయితే ఒకటి కావాలన్నమాట. సో తీసుకున్న కాంపోనెంట్స్ని అయితే ఈ విధంగా సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. అండ్ నేను తీసుకున్న షీట్స్కి గుడ్ షేప్ రావడానికి పేపర్ వర్క్ కూడా అయితే చేస్తున్నాను. సో ఫైనలీ మన ప్రోడక్ట్లో టాప్ లేయర్ని తయారు చేసేసాం. ఇప్పుడు మనం మిగతా బాడీని కూడా బిల్డ్ చేద్దాం. You see the drip, yeah, I'm fitted up. Hop in my car and get it up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. Ooh, I've been on the flex since flex zone. Neighborhood all in your eardrums. I ain't never scared like Bone Crush. Boy, I got God, don't fear none. My line busy, take no calls. Feels like I don't have no flaws. Snakes in the grass, cut those off. Yo, squad shitty, my bros raw. No breaks, we go, 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 go. Throw shade, that's a no, 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 no. Go high, go low, low, low. Like spinning in a 644. Cash money like 504. Ball like AD24. No sleep, need more, more, more. Pick it up, pick it up, pick it up, pick it up. You see the drip, I'm fitted up. Hop in my car and get it up. గైస్, మీకు ఒక విషయం చెప్తా. మీరు ఏదన్నా ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సర్క్యూట్ని చెక్ చేసుకోండి. ఫిట్ చేసేయడం కాదు. ఫస్ట్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకున్నాకే ఫిట్ చేయండి. ఎవరో చూపించినట్టు ఫిట్ చేసేస్తే సాల్వ్ చేసుకున్న తర్వాత సర్క్యూట్ వర్క్ అవ్వకపోతే ఇబ్బంది పడాలి. సో ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా మైండ్లో అయితే పెట్టుకోండి. I'm fitted up. Hop in my car and get it up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. Ooh, I'm a real one, my day ones. Try speak up, can't say none. Try dig dirt, there ain't none. I make the money that save up. 10 to 80, my savings. Take to the top from the base one. New car, race on. Fast lane, pace on. With the booyah, that's a flex. Now human, I ain't from another planet. I'ma teleport my vanish. SPST స్విచెస్ కూడా వాడచ్చు, కానీ నాకు పర్సనల్గా నాకైతే ఈ టాగల్ స్విచెస్ అయితే చాలా ఇష్టం. సో నేనైతే ఈ టాగల్ స్విచ్ని యూస్ చేస్తున్నా. Working all night, need more though. I remember nights I was poor though. Pick it up, pick it up, pick it up, pick it up. You see the drip, yeah, I'm fitted up. Hop in my car and get it up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. You see the drip, yeah, I'm fitted up. Hop in my car and get it up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. సో మనకి మ్యాక్స్ 80% అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఒకటే మిగిలింది, అది కూడా ఫిట్ చేసేద్దాం. ప్రొడక్ట్ అయితే బిల్డ్ అయింది. ఇప్పుడు ఇంకొంచెం పేపర్ వర్క్ అండ్ షేప్ మిగిలింది. అది చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తా. సో గైస్, వీడియో చూసారు కదా. మీకైతే వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు ప్రాజెక్ట్స్ అనేది సేల్ చేస్తానని. సో నేను మీకు ఇప్పటి నుంచి తయారు చేసిన ప్రతి ప్రాజెక్టు కూడా మీకైతే సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సేల్ చేసే ప్రాజెక్ట్స్ అనేవి 2 టైప్స్ అయితే మీకు సేల్ చేస్తాను. ఒకటి అసెంబుల్డ్ అండ్ ఇంకొకటి నాన్ అసెంబుల్డ్ అనమాట.
అసెంబుల్డ్ అయితే మొత్తం నేనే తయారు చేసి మీకు ప్రోడక్ట్ అయితే ఇస్తాను. నాన్ అసెంబుల్డ్ ప్రాజెక్ట్ అయితే మీకు పర్ఫెక్ట్ డైమెన్షన్స్లో షీట్ కానీ, సన్బోర్డ్ కానీ, పీవీసీ షీట్స్ కానీ దేంతో చేస్తే ఆ ప్రోడక్ట్ అవుట్పుట్ అనేది మీకు కట్ చేసి ఇచ్చి అండ్ కాంపోనెంట్స్ కూడా ఒక సెట్ కాదు 2 సెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. సో దట్ ఒక సెట్ కాలిపోయినా కానీ ఇంకో సెకండ్ సెట్ అయితే ఉంటుంది, దాంతో మీరు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అసెంబుల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి నార్మల్గా కొనుక్కోవచ్చు. అండ్ నాన్ అసెంబుల్డ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే నా కంటెంట్ ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళు ఓన్గా అయితే ప్రాజెక్ట్ తయారు చేసుకోవాలని ఉంటుంది. వాళ్ళ కోసం అయితే నాన్ అసెంబుల్ కిట్స్ అయితే సేల్ చేస్తున్నాను. ఈ నాన్ అసెంబుల్ కిట్స్ని కంప్లీట్గా బిల్డ్ చేసుకోవడానికి నియర్లీ ఒక 15 to 30 minutes అయితే టైం పడుతుంది. సో అయితే ఈజీగానే ఉంటుంది. నా వీడియో అయితే రిఫరెన్స్ కింద అయితే చూసుకొని మీరు అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇదనమాట వీడియో అయితేని. అండ్ నా సేల్ గురించి చెప్పాను కదా, ఇదనమాట. అండ్ ప్రాజెక్ట్స్ని ఆర్డర్ చేసిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్స్ కూడా అయితే ఇస్తున్నాను అనమాట. సో ఫ్రీ గిఫ్ట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ మీకైతే మీ ఫ్రీ గిఫ్ట్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నవ్వించక రావంటరా, చేసి అడవులు అవుతుంది ఇప్పటికే.